ఏం భయ్యా పాండీ బజార్ వస్తావా? పాండి బజారా అంటే మళ్ళీ ఇంకో పక్కన అప్పుడు పోడే 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 అప్పుడే తెలిసిపోయిందా భయ్యా? నాకు తెలిసిపోయింది, నీకు పులిసిపోద్ది. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారా? చెప్తాను. రేయ్ ఆగు, ఆగరా రేయ్, రేయ్ రేయ్ ఆగరా రేయ్, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ రేయ్ పడవా బాయ్ పదండి. బాయ్ బాయ్. నమస్తే బాయ్, నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ని. మీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా డింపుల్తో మాట్లాడండి. సార్ డింపుల్ గారు అంటే అదిగో వచ్చే కారు. సార్ డింపుల్ మేడం కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్. లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు, వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేను రా. మీరా? అవునరా పింపుల్. ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను. 50-50 అన్నాడు. తీరా లాభాలు వచ్చేసరికి 50 కదా 20 అంటున్నారు సార్ బట్టెబాజు గారు. భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. 10? అవును సార్. సూట్ కేసు సెంటర్ చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి లక్షలా? అవును సార్. చెప్పు తీసి కొడతాను. లక్షల్లో బాయ్ గారు డీల్ చేసేటప్పుడు చూసావరా? కోటికి తక్కువ అయితే చేయరా. ఒకవేళ ఆడు చేసినా నేను చేయను. 10 లక్షలు. బాయ్ అంటే ఎవరు? చాయ్ దాగి మర్చిపోయేంత చిన్న విషయానికి బాయ్ దాగి ఎందులే బాబు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అతనంటే అందరూ అలా భయపడుతున్నారు? బాయ్ అంటేనే భయం. ఈ సిటీలో ఇల్లీగల్ దందాలైనా లీగల్ సెటిల్మెంట్ అయినా చేసేది బాయ్ ఒక్కడే. ఇంతకీ ఇంత ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నావు బాబు? ఎందుకో మీకు ఒక గంటలో తెలుస్తుంది. ఓ 10,000 ఇవ్వండి, షాపింగ్ చేయాలి. మళ్ళీ కొత్త ఏంటి బాబు? నోరు మూసుకొని ఇవ్వండి రా. రేయ్ ఓసారి రూమ్ లోకి వెళ్ళి చూడండి. మాకు టార్చర్ ఏంటి బాబు? వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, ముదురు వాళ్ళు. అవునరా, మీరు హోటల్ కాల్ చేసి వెళ్ళిపోండి. నోరు మూసుకొని వెళ్ళి చూడండి. వెళ్తాంలే. ఎవరండి? ఏమైందిరా? ఎవరో మినిస్టర్ కూడా కంగారు పడ్డారేమో. ఇది మరీ టూ మచ్ బాబు. 4 మురుగు కోట్ల సంచులు వేసుకొచ్చి ఏదో మీ ఆస్తి మీద దొబ్బేసినట్టు బాయ్నే తీసుకొస్తావా? అతను భాయ్ కాదు, మా మామ. అవును. అంటే వీళ్ళు ఏమైనా కవల పిల్లలా బాబు? కాదు, ఈ ప్రపంచంలో మా మావకి నేను తప్ప ఎవరూ లేరు. ఈ రోజు నుండి మా మావను వాడుకొని సిటీలో సెటిల్మెంట్లు చేద్దాం. భాయ్ కోట్ల తప్ప డీల్ చేయడు. కోట్ల కింద లక్షలుంటాయి, లక్షల కింద వేలుంటాయి. ఆ డీల్స్ మనం చేద్దాం. రిస్క్ ఏమో. లైఫ్ లో ఎదగాలంటే చేయాల్సింది రిస్కే. మనం చేయబోయేదంతా బాయ్కి తెలియకూడదు, చేస్తున్నట్టు మామకు కూడా తెలియకూడదు. మీ మామకు తెలియకుండా అంటే కష్టం తమ్మి. అసలే మీ మామ తెగ లాజిక్ అడుగుతాడు. పాస్పోర్ట్ పనో వీసా పనో అని మా మామ నేను మేనేజ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంతకీ మేమేం చేయాలి? ముందు మీ ముష్టి గెటప్లు మార్చి అర్జెంట్గా ఒక కాస్ట్లీ కార్ అరేంజ్ చేయండి. మిగతా నేను చూసుకుంటాను. కిషన్ జ్యువెలర్స్. ఎస్. అల్లుడు, ఈ డ్రెస్ ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు ఏంట్రా? తప్పదు మామ, నువ్వు ఇలా పెద్ద మనిషిలో కనిపించకపోతే పాస్పోర్ట్ ఇవ్వరు, వీసా దొరకదు. పాస్పోర్ట్ వీసా అంటే చెన్నై బాబుగాడి పని కదా. ఆడు చేసే పని ఇక్కడ వీళ్ళు చేస్తారు. వీళ్ళకి తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం. అవును సార్, మీకు హెల్ప్ చేయడానికి ఒక అవకాశం అండి. సరే, మంచిగా బతకండి రా. మోసాలవి చేయకండి. ఈ దొంగ వేషాలు ఎందుకు? అవునులేండి సార్, మీరు ఎక్కండి. ఏంట్రా అల్లుడు ఇది? హోటల్ మామా. తినడానికి ఇంత పెద్ద హోటలా? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గట్టిగా బట్టలేగానే అందరూ ఇంత మర్యాద ఇస్తున్నారేంట్రా? ఈ లోకం అంతే మావా, క్యారెక్టర్ కన్నా క్యాష్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అందుకేగా అందరూ ఇలా వేషాలు వేయాల్సి వచ్చింది. ఏంటోరా. సరే, ఇంతకీ మన పని అవుద్దంటావా? అవుద్ది మావా. ఆ వచ్చే వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్ బామ్మదికి బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు అతనికి చెప్తే, అతను పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తే మన పని అయిపోద్ది. ఏదో ఒకటి పని అయితే అయిపోద్దులే మావా. నువ్వు ఇలా కాఫీ తాగుతావు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. రేయ్ మాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ చెప్పండి రా. డబుల్ స్ట్రాంగ్ కాఫీ. స్టార్ హోటల్ రా. అయితే డబుల్ స్ట్రాంగ్ కాఫీ.
చెప్పండి, నేనే మీకు ఫోన్ చేసింది. నమస్తే సార్, ఈయనే మా అన్న కిషన్ లాల్. ఏంటి భాయ్ పేరు వాడుకొని నన్ను భయపడదాం అనుకుంటున్నారా? కాదు, సెటిల్ చేద్దాం అనుకుంటున్నాం. మీ తమ్ముడు వాటా మీ తమ్ముడికి ఇచ్చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. చూడు, భాయ్తో కనెక్షన్ నేను పొందగలను. అయినా ఇలాంటి మ్యాటర్స్ లో బాయ్ ఉమ్ములి పెట్టాడు. నన్ను బెదిరించాలని చూడొద్దు. మీరు బాయ్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మ్యాటర్ లోకి ఆల్రెడీ బాయ్ ఎంటర్ అయిపోయాడు. అటు చూడండి. సార్, వీడు నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు. వీడిని నేను మోసం చేస్తానని చెప్పండి. ఏదో డబ్బులు ఇస్తే పాడు చేస్తాడేమోనని. ఏం పాడు చేయడు, తనకిచ్చేయి. రే జగన్, నీకెంత కావాలంటే అంతే తీసుకోరా. తూ మీరే చోటా బాయ్ అయ్యి. నాకు ఎంత రావాలో అంత ఇస్తే చాలు భయ్యా. నువ్వు వెళ్ళు, సాయంత్రం కలుద్దాం. సరేరా, మై చల్తాము బాబు. భాయ్తో అంతా ఓకే అని చెప్పండి. ఓకే మీరు వెళ్ళండి. 25 lakhs. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మీరు హ్యాపీ, మేము హ్యాపీ, బాయ్ హ్యాపీ. మీరు ఇంకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. బాబు, మా అక్కకి హార్ట్ అటాక్, చెల్లి క్యాన్సర్, మా అమ్మకి డబ్బులు చూడగానే జబ్బులు గుర్తు రాకూడదురా. రే, వాళ్ళు మనకంటే పెద్ద డెక్కలు. వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుందాం. ఏ బాబు? బాయ్ నాకిస్తాడు, నేను మీకిస్తా. హైదరాబాద్ డబ్బు బాగా తుప్పట్టేసిందిరా. దొలపాలి. రోహిత్ పేరు మోడర్న్ గానే ఉంది కదే. పేరు బాగుందని పెళ్లి చేసేసుకుంటారా? చా, ఏ డీటెయిల్స్ తెలియకుండా నాన్న చాలా జాగ్రత్త పడ్డారు. కనీసం వాడి ఫోన్ నెంబర్ దొరికినా బాగుండేది. మొబైల్ నంబర్ ఎందుకే, డైరెక్ట్ గా చూపిస్తా. ఎలా? అలా. ఇప్పుడు హీరోలా ఉన్న వాళ్ళు. మీ డాడీ అంత ఫ్రీగా ఉన్నాడంటే అతనే రోహిత్. అంటున్నాడుగా అల్లుడని. చిచి బాలా, ఉండుమో, నీకు మంచి డ్రెస్ తెస్తా. ఏంటి, నన్ను ఎక్కడో చూసి లైక్ చేసావా? మీకెలా తెలిసిందండి? చెప్పారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే సడన్ మీరు ఇష్టపడిపోతే మేము చేసేసుకోవాలా? మాకేం ఫీలింగ్స్ ఉండవా? కరెక్టే, కానీ నీ కత్రీనా కేఫ్ తెలుసా? అంటే మీకన్నా కాదు. కత్రీనా కేఫ్ కి నువ్వు తెలుసా? నేనెలా తెలుస్తానండి ఆవిడికి? ఇదే ఇంపార్టెంట్, ఇదే పాయింట్. నువ్వు నన్ను లైక్ చేస్తే సరిపోదు, నేను నిన్ను లైక్ చేయడం ఇంపార్టెంట్. కరెక్టేనండి. ఈ అంజలి నిన్ను లైక్ చేయాలంటే హైట్ అందం ఉంటే సరిపోదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి. అయినా భాయ్ని పడేసినంత ఈజీ కాదు భాయ్ కూతుర్ని పడేయడం. బాయ్ కూతురా? ఇదేం ట్విస్ట్? అని పేరేంటి? అది రోహిత్. మా డాడీ నిన్ను తెగ లవ్ చేసేస్తున్నాడు. ఇప్పుడే చూశాను. మా డాడీ నిన్ను లవ్ చేయడానికి కారణం నువ్వు మల్టీ మిలియనర్ అని. కానీ నేను నిన్ను లవ్ చేయాలంటే నువ్వు కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి. టెస్ట్లా? అవును. ఒకవేళ వాటిలో నువ్వు ఫెయిల్ అయితే నువ్వే మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదనుకో ఫస్ట్ నైటే పాయిజన్ పెట్టి చంపేస్తాను. గాట్ ఇట్? ఇది నా నంబర్. కాల్ చేస్తే ఓకే రింగ్ లో ఎత్తాలి. ఎత్తేస్తా. 2 నిమిషాల్లో నా ముందుండాలి. వచ్చేస్తా.